నెల్లూరు జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మరిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. కదిరినాయుడుపల్లి వద్ద ముంబై నెల్లూరు జాతీయ రహదారిపై ఒక్కసారిగా పెద్దపులి రోడ్డుపైకి వచ్చింది. ఓ కారుపై దాడి చేసి అడవిలోకి వెళ్ళిపోయింది. నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లి వద్ద రోడ్డుపైకి వచ్చిన పులిని ఓ కారు ఢీకొట్టింది. ఆగ్రహంతో పెద్దపులి తిరిగి ఆ కారుపై దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఆకస్మిక ఘటనతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బద్వేల నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కారుకు కదిరినాయుడుపల్లి సమీపంలో వెలిగొండ అటవీ ప్రాంతం వద్ద ఒక్కసారిగా పెద్దపులి అడ్డొచ్చింది. పెద్దపులిని కారు ఢీకొని కొద్ది దూరం ముందుకు దూసుకు వెళ్లింది. దీంతో పెద్దపులి తిరిగి వాహనం ముందు భాగంపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నేను బైక్ లో వస్తున్నా సార్, నిదానంగా కారు కొంచెం స్పీడ్ గా సార్, మినిమం ఒక 65 స్పీడ్ లో వస్తున్నా సార్. క్రాష్ చేసింది సార్. పెద్దపులిని చూసి నేను అటుపక్క సైడ్ వస్తున్నా, డ్రైవర్ మటుకు ఇటుపక్క సైడ్ కార్ వేసుకుని ఇటుపక్క సైడ్ వస్తున్నాడు. సడన్ గా వచ్చి అటాక్ చేసింది సార్. బండి ముందు సైడ్ సార్, అంటే డోర్ సైడ్ చేసింది. మేము భయపడి సైడ్ ఆపేసిన. ఆమె స్ట్రైట్ చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్, అటాక్ చేసి. ఇంకా కారు అమ్మటి ఎంట పడింది సార్. కారు అమ్మటి ఎంట పడతా వచ్చి ఆమెను ఇక్కడికి వస్తానే కారు ఇంకా సడన్ గా సైడ్ స్లో చేసేసుకున్నారు. ఆమె కారు వెళ్ళిపోయింది సార్ అట లోపలికి. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో లోపల ఉన్న వారికి ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరించారు. పెద్దపులి కాలి ముద్రలు, కారు ఢీకొనడం వల్ల పులి గాయపడినట్టుగా ఆనవాలు కనుగొని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు కదిరినాయుడుపల్లి సమీపంలో అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీశైలం శేషాచలం మధ్య పెద్దపులుల కారిడార్ ఉంది. శ్రీశైలం నాగార్జున సాగర్ అభయారణ్యం నుంచి శేషాచలం వరకు పులుల విస్తరణ కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. అయితే శేషాచలం వరకు పెద్దపులి వెళ్లిందా లేదా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉండేది. తాజా ఘటనతో అనుమానాలకు తెరపడింది. శేషాచలం అటవీ ప్రాంతం వరకు పెద్దపులి చేరిందని కదిరినాయుడుపల్లి సమీపంలో జరిగిన ఘటనతో స్పష్టమైంది.